ఉగాది పండుగ. ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగా అంటే నక్షత్ర ఆగమనం. నక్షత్ర ఆగమనానికి ఆది. అందుకే ఉగాది అంటారు. ఉగాది అంటే తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినాన ఉగాది పండుగ జరుపుకుంటారు. వసంత ఋతువు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగ జరుపుకుంటారు. తెలుగువారు ఉగాదిగా, మరాఠీలు గుడీ పడ్వాగా, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు బైసాక్ అనే పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఇళ్లను శుభ్రపరిచి తోరణాలతో అలంకరించాలి. ఇంటి ముందు ముగ్గులు వేయాలి. తైలాభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలను ధరించాలి. ఈ పండుగ రోజున 6 రుచులతో కూడిన పచ్చడిని స్వీకరించాలి. తమ భవిష్యత్తు ఆనందంగా సాగాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిని తింటారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం ఇలా షడ్రుచులతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. ఈ 6 రుచులను మనుషుల్లో ఉండే 6 ఉద్వేగాలుగా చెబుతారు. మరోవైపు ఇలా 6 రుచుల ఆహారాలను తీసుకోవడం వలన మనం ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతారు. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం మరియు రుచికి సంకేతం. కారం కోపానికి, సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు ప్రతీక. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలకు ప్రతీక. పచ్చి మామిడి ముక్కలు కొత్త సవాళ్లకు చిహ్నం. ఈ విధంగా 6 రకాల పదార్థాలతో కూడిన ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి దేవునికి పూజ చేసుకొని నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పించాలి. ఆ తరువాత ఈ ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరించాలి. ఈ నూతన సంవత్సరంలో పంచాంగ శ్రవణం వినాలి. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. తమ రాశులను బట్టి ఏడాదంతా ఎలా ఉండబోతోందో తెలుసుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున అనేక రకాల పిండి వంటలతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.